మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఒక్కో యాప్ ఒక్కో అట్రాక్షన్. రీల్స్ స్క్రోల్ చేస్తే టైం కూడా తెలియదు. నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జైట్మెంట్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా హూ ఈస్ కంట్రోలింగ్ హూమ్ అని? మీరు ఫోన్ని కంట్రోల్ చేస్తున్నారా లేక ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? టుడే లెట్స్ బ్రేక్ డౌన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ అటెన్షన్, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మనం అటెన్షన్ అంటే సింపుల్గా ఫోకస్ అనుకుంటాం, కానీ అటెన్షన్ ఈజ్ ఏ కరెన్సీ. బ్రాండ్స్ ఫైట్ ఫర్ ఇట్, యాప్స్ బై ఇట్, algorithms predict it and humans slowly lost control over it. ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద పాస్ట్, ద ఎరా ఆఫ్ సింగిల్ ట్రాక్ అటెన్షన్. ఇయర్స్ బ్యాక్ అటెన్షన్ అంటే ఓన్లీ వన్ థింగ్ ఎట్ ఏ టైం. టీవీ ఓపెన్ చేస్తే హవదంటే ఒకటే ప్రోగ్రామ్ చూసేవాళ్ళం. లైబ్రరీలో బుక్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ సైలెన్స్, జీరో డిస్టర్బెన్స్. పబ్లిక్ ప్లేసెస్లో పీపుల్ యాక్చువల్లీ మాట్లాడుకునేవాళ్ళు, ఫోన్స్ కాదు. అప్పుడు మన అటెన్షన్ లాంగ్గా ఉండేది, ఒక్క పని మీదే ఫోకస్ ఉండేది. సైకాలజిస్ట్ ఈ టైంని సస్టైన్డ్ అటెన్షన్ ఎరా అని పిలుస్తారు. ఇన్ ద పాస్ట్ కంపెనీస్కి క్లియర్గా లిమిట్స్ ఉండేవి. ఒక టీవీ యాడ్, ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్స్, అంతే. కానీ అన్నీ ఒక్కసారిగా మారిపోయినాయి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. టుడే ద అటెన్షన్ వార్ ఎరా. టుడే ఎవ్రీ యాప్ ఫైట్స్ ఫర్ యువర్ 2 seconds. అటెన్షన్ స్పాన్ డ్రాస్టిక్గా తగ్గిపోయింది. వై? బికాజ్ యువర్ ఫోన్ ఈజ్ నాట్ ఎ టూల్ ఎనీమోర్, ఇట్స్ ఏ స్లాట్ మిషన్. ఏ డోపమైన్ లూప్ ఇన్వెన్షన్. రీల్స్, స్టోరీస్, స్వైప్స్, ప్రతి ఒక్క యాక్షన్కి బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అంటే బ్రెయిన్ చెప్పే సిగ్నల్, ఇంకోసారి ట్రై చేయి అని. అందుకే ఈ యాప్స్ అన్నీ ఇలా డిజైన్ అయ్యి ఉన్నాయి, మీరు ఆపడం ఫెయిల్ అవ్వాలని. 2012లో ఇన్ఫైనైట్ స్కోర్ ఇన్వెంట్ చేశారు. పర్పస్ ఏంటంటే బాటమ్కి రీచ్ అవ్వకూడదు. ప్రీవియస్ పేజెస్లో నెక్స్ట్ వెళ్ళాలంటే మాన్యువల్గా క్లిక్ చేయాలి, అప్పుడు యూజర్స్ స్టాప్ చేసి ఛాన్స్ ఉండేది. కానీ ఇన్ఫైనైట్ స్క్రోల్ వచ్చాక స్క్రోల్ చేస్తూనే ఉంటారు, ఎడిక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నోటిఫికేషన్స్ రిమైండర్స్ కాదు, అవి అటెన్షన్ ట్రాప్స్. రెడ్ కలర్, వైబ్రేషన్, సౌండ్, ఈ అన్నీ కూడా మన బ్రెయిన్ని హైజాక్ చేయడానికి డిజైన్ చేసినవే. డి అల్గారిథమిక్ మ్యానిపులేషన్స్. యాప్స్ మీరు కావాలనుకుంటుంది చూపించవు, మీరు లోపల ఎక్కువ టైం ఉండేలా చేసేది మాత్రమే చూపిస్తాయి. మీరు అనుకుంటారు నేను చూసే చేస్తానని, కానీ నిజమేంటంటే మీ నెక్స్ట్ థాట్ కూడా అల్గారిథమే చూస్ చేస్తుంది. ఫ్యూచర్ ద ఎరా ఆఫ్ ఏఐ కంట్రోల్డ్ అటెన్షన్. ఫ్యూచర్లో అటెన్షన్ బ్యాటిల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఏఐ మన హ్యాబిట్స్, మూడ్, ఎమోషన్స్ ప్రతిదీ అనలైజ్ చేసి మన మూడు ఎడిక్షన్ని కూడా పర్సనలైజ్ చేస్తుంది. ఏ అల్ట్రా పర్సనల్ కంటెంట్. యాప్స్ విల్ నో యువర్ మూడ్, యువర్ స్ట్రెస్, యువర్ లోన్లీనెస్ అండ్ యువర్ వీక్నెస్. ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో మీ అటెన్షన్ని లాంగ్ టైం హోల్డ్ చేసే కంటెంట్నే పుష్ చేస్తాయి. AI predicting your future, AI predicting your emotions. మీరు సాడ్గా ఉన్నారని మీరు రియలైజ్ అవ్వక ముందే మీ ఫోన్ రియలైజ్ అయ్యి దానికి తగ్గ కంటెంట్ని పుష్ చేస్తుంది. అదే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అటెన్షన్. సి వర్చువల్ ఐడెంటిటీ ట్రాప్స్. మీ డిజిటల్ అవతార్, మీ AI వర్షన్, మీ హ్యాబిట్స్, ఈ అన్నీ కూడా ఒకే పని కోసం యూజ్ చేస్తారు, మీ అటెన్షన్ని పట్టుకొని ఉంచడం. డి జీరో అటెన్షన్ లైఫ్ స్టైల్. ఆటో స్క్రోల్, ఆటో ప్లే, ఆటో సజెస్ట్ అండ్ ఆటో డిసైడ్. ఇంకా హ్యూమన్స్ చూస్ చేయదు, టెక్కే వాళ్ళ కోసం డిసైడ్ చేస్తాయి. అప్పుడు మనం వాట్ క్యాన్ వీ డూ? ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే మనం 3 things అడాప్ట్ చేసుకోవాలి. నెంబర్ 1 అటెన్షన్ బడ్జెట్. అంటే మీ అటెన్షన్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీరే ముందుగా డిసైడ్ చేసి పెట్టుకోవాలి. నెంబర్ 2 నో నోటిఫికేషన్ జోన్. అంటే అట్లీస్ట్ డైలీ 1 hour అయినా ఫోన్స్ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. నెంబర్ 3 ఇంటెన్షనల్ కంటెంట్ కన్జంప్షన్. అంటే మీరు బోర్ కొడుతున్నప్పుడు యాప్ ఓపెన్ చేయడం కాదు, మీకు రియల్గా అవసరం ఉంటేనే ఆ యాప్ ఓపెన్ చేయడం అలవాటు చేసుకోవడం నేర్చుకోండి. అటెన్షన్ అన్నది చిన్న విషయం కాదు, అది మీ లైఫ్ క్వాలిటీ, మీ ఫోకస్ అండ్ మీ ఫ్యూచర్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. పాస్ట్లో మనం టెక్ని కంట్రోల్ చేసాం, ఇప్పుడు టెక్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్యూచర్లో అవేర్గా ఉన్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. ఇది హ్యూమన్ అటెన్షన్ ఎవల్యూషన్.
If you want more unique stories like this, please follow and subscribe and please support me. Next episode లో how humans becomes data, the evaluation of digital identity గురించి చెప్తాను. See you there. Until then, goodbye. Jai Hind.